ఒక డీసెంట్ ర్యాంక్ రావాలంటే సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి, సెల్ఫ్ ప్రిపరేషన్ ఉండాలి, చక్కగా టెక్స్ట్ బుక్స్ చదవాలి, కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి, థియరీ బాగా చదవాలి, డెరివేషన్స్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేసినప్పుడు తప్పులైతే సరిగ్గా సరి చేసుకోవాలి. ఇది చదివే విధానం. మెటీరియల్ ఇచ్చాడు, నేను మెటీరియల్ ప్రాక్టీస్ చేశాను, ఆకాశవాడిది చైతన్యవాడిది ప్రాక్టీస్ చేశాను, ఇలాగ నడవదండి. దయచేసి అర్థం చేసుకోండి. ఎనాలిసిస్ వరకు చూసుకున్నట్లయితే ఇది కట్ ఆఫ్స్ డెఫినెట్గా కొంత 98% అబవ్ వచ్చిన వాళ్ళందరికీ ఏదైనా కొంత IIITలో ఎక్కడ చోట వచ్చే అవకాశం ఉంటుంది. మరి 97, 96 అయితే కూడా జనరల్గా ఓపెన్ కేటగిరీ అయితే ఇంకా స్కోర్స్ పనికిరావండి, అది ఉపయోగం లేదు. వేరే అదర్ ఆల్టర్నేటివ్స్ ముందు నుంచే ప్లాన్ చేసుకోండి. సార్ లాస్ట్ ఇయర్ నేను సీసాబ్లో చూశాను, నాకు 1,00,000 ర్యాంక్ వస్తే పలానా చోట ఎక్కడ వచ్చింది వెళ్ళమంటారని అడుగు. దయచేసి లోవర్ NITలకి లోవర్ IIITలకి వెళ్ళినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదండి. దానికంటే వేరే ఏదైనా మంచి ప్రైవేట్ కాలేజెస్ లేకపోతే ఇంకో కాలేజెస్ చూసుకుని వెళ్ళడం బెటర్ అండి. సో సీసాబ్లో ఉన్నటువంటి ర్యాంక్తో మీరు హోప్స్ పెట్టుకుని లాస్ట్ వరకు ఉంటుందండి. అది స్పాట్ రౌండ్ కాబట్టి ఒక్కొక్కసారి ఏదైనా లక్కీగా ఒకటి రావచ్చు అండి. వాటి మీద ఎక్కువ ఆశ పెట్టుకుని మళ్ళీ చివరిదాకా ఉండే వేరే ఆప్షన్స్ కాకుండా చూసుకోండి. కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా పెట్టండి. మీ ఆధార్ కానీ, మీ సర్టిఫికేట్స్ కానీ, నేమ్స్ కానీ, స్పెల్లింగ్స్ తప్పు రాకుండా, ఫోటో కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చక్కగా కౌన్సిలింగ్లో ఇబ్బంది లేకుండా చూసుకోండి అమ్మ. జోసా కౌన్సిలింగ్లో జోసాతో పాటుగా మిగిలిన కౌన్సిలింగ్లు కూడా ఉంటాయి, అన్నీ కూడా అప్లై చేసుకోండి. IIITలో హైదరాబాద్లో కానీ, లేకపోతే ఢిల్లీ కానీ, లేకపోతే బెంగళూరు కానీ, లేకపోతే ఇలా సంథింగ్ అంబానీ కానీ సంథింగ్ డిఫరెంట్ కౌన్సిలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీలుంటే నేను సపరేట్గా వీడియో చేస్తాను. నేను ఆ కౌన్సిలింగ్స్ కూడా చక్కగా మీరు పార్టిసిపేట్ చేసుకోండి. మీకున్న రిజర్వేషన్ బట్టి మీకున్నది దొంగ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టకండి. మీరు జాబ్ వచ్చిన 20 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత కూడా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా లేకపోతే తెలిసినా కూడా ఇప్పుడు అంతే కదా, అమెరికా వెళ్ళారు ఈ జనాలందరూ, అప్పుడెప్పుడో ట్రాఫిక్ రూలే కదా, అప్పుడెప్పుడో పార్ట్ టైం జాబ్ చేశాను కదా, ఇప్పుడు నోరు మూసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారు, అన్ని బయట తెస్తున్నారు, తీసి మొత్తం F1 వేసులని క్యాన్సిల్ చేసి ఇంటికి పంపని చెప్తున్నారు. తప్పు చేసినప్పుడు ఒకసారి దొరకకపోయినా ఇంకోసారి దొరుకుతాం మనం. దొంగ ఈడబ్ల్యూఎస్ పెట్టకంటారా, మీకు దండం పెడతాను నేను అసలు. ప్రతి కూడా దొంగ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లే అసలు మరీ ఘోరం వీళ్ళు. ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, వైజాగ్ వీళ్ళు మరీ ఘోరంగా పెట్టేస్తూ ఉంటారు వీళ్ళు.